బైబిల్లో 7 అనే సంఖ్య యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుందని మీకు తెలుసా? 31,102 వర్సెస్ కలిగిన ఈ బైబిల్ 1500 ఇయర్స్లో 40 ఆథర్స్ రాసిన ఈ బైబిల్ ఎక్కడ రాసినా, ఎలా రాసినా, ఏ సమయంలో రాసినా, ఎవరు రాసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు 7 అనే సంఖ్యని ఒక ప్రత్యేకమైన విధానంలో చూపించారు. అయితే హిబ్రూ స్కాలర్ అయిన రాబర్ట్ ఆల్టన్ ఏమంటున్నారంటే, ఒక స్థలము కానీ, ఒక మనిషి పేరు కానీ, ఒక వస్తువు కానీ 7 సార్లు రిపీట్ అయితే అదొక మెసేజ్ని ఇస్తుందని. పాత నిబంధనలో అలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. దేవుడు 7 దినాల్లో సృష్టించేశారు. నయమాన్ని 7 సార్లు మునగమని చెప్పారు. ఏలియా కొండ మీద మేఘం వచ్చిందా లేదా 7 సార్లు చూడమన్నారు. యెహోషువ 7 యాజకుల్ని పెట్టాడు. ప్రత్యక్ష గుడారములో 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. కొత్త నిబంధనలో 7 అనే ఈ యొక్క సంఖ్య పాత నిబంధనలు ఏదైతే మరుగు చేయబడిందో కొత్త నిబంధనలో 7 యేసుక్రీస్తు ప్రభు వారే అయ్యున్నారని చూపించారు. 6 రాతి పానులున్న ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు వారు 7వ వాణిగా వచ్చి ఆ కార్యాన్ని సంపూర్ణం చేశారు. ఆ సమరయ స్త్రీ 5 పెనిమిట్లు ఉన్నారు. 6వ వాడు తనవాడు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు 7వ వాణిగా వచ్చి ఆమె జీవితంలో సంపూర్ణం చేశారు. లేకపోతే ఆమెకున్న దాహాన్ని తీసివేసి తృప్తి పరిచారు. ఆ ప్రధాని యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి 6వ గంటలో వస్తే యేసుక్రీస్తు ప్రభువారు 7వ గంటలో ఆ ప్రధాని కుమారుని స్వస్థపరిచాడు. ప్రకటన గ్రంథంలో చూసుకుంటే 7 సంఘాలు, 7 ముద్రలు, 7 గిన్నెలు, 7 బూరలు, 7 దూతలు, ఇలా చాలా ఉంటాయి. ఒకవేళ 6 నెలలు ప్రార్థన చేసి అలసిపోయేవేమో, 6 సంవత్సరాలు ప్రార్థన చేసి అలసిపోయేవేమో. 6 అనేది మనిషి యొక్క బలహీనతకి, మనిషి యొక్క అసంపూర్ణతకి గుర్తు. కానీ 7వ నెలలో కనిపెట్టు, 7వ సంవత్సరంలో కనిపెట్టు, 7వ రోజున కనిపెట్టు. ఈ రోజు చూస్తే జూలై నెల 7వ నెలలోకి వచ్చాం. ఇంకా ఎక్కువ ఆశతో ప్రభు వైపు చూడండి. ఆయన వచ్చి మన జీవితంలో ఆయన కార్యాన్ని, ఆయన వాగ్దానాన్ని సంపూర్ణం చేస్తాడు. దేవుడు మన దీవించును గాక.